అభ్యర్థులందరికీ నా నమస్కారం. ఏబిపిఎస్సి గ్రూప్ 2కు సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ ఈ సబ్జెక్ట్లో భాగంగా మనం అత్యంత కీలకమైన చాప్టర్ 1 గురించి మనం చెప్పుకోబోతున్నాం. చాప్టర్ 1కి సంబంధించిన ఓవర్వ్యూ అనేది మనం ఈ క్లాస్లో చూద్దాం. అంటే చాప్టర్ 1కి సంబంధించిన మైక్రో సిలబస్ డీకోడింగ్ అనేది చూద్దాం ఈ క్లాస్లో. అంటే ఈ చాప్టర్ 1 నుంచి మనం ఏ అంశాలు చదవాలి, అలానే ఏ అంశాల నుంచి ఎక్కువగా ఎగ్జామినరు గత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఎక్కువగా అడుగుతున్నాడు అనేది మనం ఇక్కడ చూద్దాం. సరే చూద్దాం, చూడండి. ఫస్ట్ అయితే మనం న్యూక్లియర్ టెక్నాలజీ గురించి చెప్పుకుందాం. న్యూక్లియర్ టెక్నాలజీ గురించి ఏమేమి ఇచ్చాడు చూడండి. ఇండియన్ న్యూక్లియర్ రియాక్టర్స్ గురించి మనం చదవాలి. అలానే ఇండియన్ న్యూక్లియర్ రియాక్టర్స్ గురించి చదువుతూనే ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ అనేవి ఎక్కడ ఏ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో ఉన్నాయో మనం చదువుకుంటాం. అలానే అప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్. సో మనం రేడియో ఐసోటోప్స్ గురించి మనం అప్లికేషన్స్ అనువర్తనాల గురించి చెప్పుకోవాలి. అలానే ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఒకసారి వీటిని మనం తెలుగులో చూద్దాం, చూడండి. న్యూక్లియర్ టెక్నాలజీ అంటే అణు సాంకేతికత. భారతీయ అణు రియాక్టర్ల గురించి మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి, అంటే ఇండియన్ న్యూక్లియర్ రియాక్టర్స్. అలానే అణు విద్యుత్ కేంద్రాలు అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి యొక్క సామర్థ్యాల గురించి మనం ఇక్కడ నేర్చుకోవాలి, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. అలానే రేడియో ఐసోటోప్లో వాటి యొక్క అనువర్తనాలు, అప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్. అలానే భారతదేశ అణు కార్యక్రమం అంటే ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. సో వీటి గురించి మనం నేర్చుకుంటే ఈ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. చూద్దాం, చూడండి అసలు ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది. ఫస్ట్ మనం ఓవర్వ్యూ నేర్చుకోవాలి. ఏ చాప్టర్కైనా కానీ ఫస్ట్ మనం దాని గురించి ఒక అవగాహన తెచ్చుకోవాలి. అప్పుడే దాని గురించి పూర్తిగా మనం ఇండెప్త్గా చదవగలం. చూడండి ఒకసారి వీటి నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయో ఒకసారి మనం చూడాలి. చూడండి, గత ప్రీవియస్ గ్రూప్ 2లో కానీ లేకపోతే లాస్ట్ టైం జరిగిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించిన ఆ యొక్క పరీక్షల్లో కానీ ఎలా అడిగాడో ఒకసారి చూద్దాము. చూడండి, క్రింది వాటిలో ఏది భారతదేశంలో పునరుత్పాదక ఇంధనం అన్నారు కాదు. ఇది ఎఫ్బిఓ పరీక్షలు అడిగాడు. ఇది అంటే చాలా సింపుల్గా అడిగాడు. చూడండి ఒకసారి. అంటే మనం బేసిక్స్ నుంచి చదవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇదేముందులే అని చెప్పేసి అనుకోబాకండి. చాలా బేసిక్స్ నుంచి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. అసలు వీరికి కనీస అవగాహన ఉందా లేదా అని తెలుసుకోవడానికి మరి చాలా బేసిక్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఓకే, అలానే నెక్స్ట్ ఇంకా ఏం అడిగాడు, ఇంకా ఇది ప్రీవియస్ గ్రూప్ 2లో అడిగాడు. సో అసర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్ అడిగాడు. ధ్రువ అనేది భారతదేశపు అతిపెద్ద అణు పరిశోధన రియాక్టర్. అంటే రియాక్టర్ గురించి మనకి సిలబస్లోనే ఇచ్చాడు కదా. చోటు ఇక్కడ భారతీయ అణు రియాక్టర్ల గురించి చదవమన్నాడు. సో దీని నుంచే ప్రశ్న అడిగాడు. సో ఇక్కడ అణు పరిశోధన రియాక్టర్ గురించి అడిగాడు, ధ్రువ గురించి. సో అసర్షన్ అండ్ రీజనింగ్ అంటే ఇప్పుడు దీని గురించి పూర్తిగా మనము ఇక్కడ ఆన్సర్ చేయాలంటే పాఠం విన్న తర్వాత మనం పెట్టేస్తాం. సో క్లాస్ చెప్పేటప్పుడు ఈ ప్రశ్నల గురించి ఈ ప్రశ్నలు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను మీకు. తర్వాత నెక్స్ట్ చూడండి ఇంకా ఏం ప్రశ్నలు ఇచ్చాడో చూద్దాము. ఆగస్టు 2024 నాటికి, అంటే సో పరీక్ష అనేది 2025లో జరిగింది కాబట్టి 2024 నాటికి అన్నాడు, భారతదేశంలో ఎన్ని వాణిజ్య అణు విద్యుత్ రియాక్టర్లు పనిచేస్తున్నాయి అన్నాడు. హౌ మెనీ కమర్షియల్ న్యూక్లియర్ పవర్ రియాక్టర్స్ ఆర్ ఆపరేషనల్ ఇన్ ఇండియా. మనకి సిలబస్ కాపీలో ఏమిచ్చాడు, ఇక్కడ ఇండియన్ న్యూక్లియర్ రియాక్టర్స్ గురించి అడిగాడు. సో ఇక్కడ అదే చదవమన్నాడు, అదే ప్రశ్న ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని 24 రియాక్టర్లు, ఇప్పుడు కూడా 24 రియాక్టర్సే, 24 రియాక్టర్సే. సో ఇట్లా మనకి ప్రెజెంట్ వీరికి కరెక్ట్గా కరెంట్ టాపిక్స్ మీద పట్టుందా లేదా అనేది కూడా అడుగుతూ ఉంటాడు. అంటే చూడండి ఒకసారి, ఇంకా పరిశోధన ప్రయోజనాల కోసము ఏ భారతీయ అణు రియాక్టర్ని ఉపయోగిస్తారు అంటే ఎక్కువగా దేని గురించి అడుగుతున్నాడు, న్యూక్లియర్ రియాక్టర్స్ గురించి అడుగుతున్నాడు. సిలబస్ కాపీల్లో ఏదైతే ఉందో దాని గురించి అడుగుతున్నాడు. సో ధ్రువ. అలానే ఇంకా చూడండి, ఇంకా రణస్థలంలో నిర్మాణంలో ఉన్న అణు విద్యుత్ కేంద్రం అయినట్టి కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం ఏ జిల్లాకు చెందింది. సో ఇది అణు విద్యుత్ కేంద్రం గురించి అడిగాడు. అంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గురించి అడిగాడు. అంటే మన రాష్ట్రంలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గురించి వీరికి ఏమైనా సమాచారం ఉందా అని తెలుసుకోవడం కోసం అడిగాడు. శ్రీకాకుళంలో ఉంది. ఇది కరెంట్ అప్డేటెడ్ అనమాట మొత్తం కూడా. అంటే ఇటు మనం స్టాటిక్ చదవడంతో పాటు కరెంట్ అప్డేటెడ్ కూడా చదువుతూ ఉండాలి. అంటే ఇది 2024లో 2024-25 ఆ టైంలో ఎవ్రీడే న్యూస్ పేపర్లో వచ్చింది కాబట్టి దీని గురించి అడిగాడు. అలానే ఇంకా ఎలాంటి ప్రశ్నలు అడిగాడు అంటే ఇలాంటి ప్రశ్నలు మనం చూస్తూ ఉంటుంటే ఇదంతా కూడా యాజ్ పర్ సిలబస్ అనేది వాడు దాటి ఇవ్వలేదు. యాజ్ పర్ సిలబస్ ప్రకారమే ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. సో కాబట్టి సిలబస్లో ఏదైతే ఉందో మనం దాన్ని అవగాహన చేసుకుంటూ, సో దాని బేసిక్స్ నుంచి మొత్తం కూడా డెప్త్ వరకు నేర్చుకుంటూ, సో దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా నేర్చుకుంటే మనకు సరిపోతుంది. ఓకే, సరే చూద్దాం. చూడండి, అణు సాంకేతికత ఒక్కొక్క దాని గురించి మనం చూద్దాం. ఇప్పుడు న్యూక్లియర్ టెక్నాలజీ అంటే మనం ఏం నేర్చుకోవాలి, అణు సాంకేతికత అంటే ఏం నేర్చుకోవాలి. చూడండి, అణు సాంకేతికత న్యూక్లియర్ టెక్నాలజీ అంటే ఫస్ట్ మనం బేసిక్స్ నుంచి నేర్చుకోవాలని చెప్పుకున్నాం కదా. పరమాణు నిర్మాణం అంటే ఏందో ఫస్ట్ మనం నేర్చుకోవాలి. అటామిక్ స్ట్రక్చర్ అంటే ప్రోటాన్స్ అంటే ఏంటి, న్యూట్రాన్స్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి, మినిమం మనం నేర్చుకోవాలి. ఇది తెలియకుండా మనం న్యూక్లియర్ టెక్నాలజీలోకి నేరుగా వెళ్ళి బట్టి పట్టినట్టు అవుతుంది.
అలానే ఇక్కడ మనకి ముఖ్యమైన పదాలు వస్తూ ఉంటాయి. టెర్మినాలజీ ఏంటి? ఐసోటోప్స్, అలానే ఐసోబార్స్, అలానే ఐసోటోన్స్, ఇలాంటి మరి టెర్మినాలజీ అనేది మనం నేర్చుకోవాలి. అలానే న్యూక్లియర్ రియాక్షన్స్ గురించి మనం చదువుకోవాలి. దీని నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నాడు. న్యూక్లియర్ ఫిషన్ అంటే కేంద్రక విచ్చిత్తి అంటే ఏంటి? దీనికి ఉదాహరణ అడుగుతున్నాడు. అణుబాంబు, అలానే అణు రియాక్టర్. ఫస్ట్ అసలు ఎగ్జాంపుల్ అనేది తెలుసుకోవడానికంటే ముందు వాట్ ఈజ్ న్యూక్లియర్ ఫిషన్, సో వాట్ ఈజ్ న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే కేంద్రక సంలీనం అంటే ఏంటి? సూర్యుల్లో శక్తి, హైడ్రోజన్ బాంబు. సో వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ న్యూక్లియర్ ఫిషన్ అండ్ న్యూక్లియర్ ఫ్యూజన్? ఈ రెండింటికి గల వ్యత్యాసం ఏంటి, తేడా ఏంటి? ఫస్ట్ అది తెలుసుకోవాలి. అంటే వీటి గురించి చదువుకుంటే న్యూక్లియర్ టెక్నాలజీ గురించి మనకి బేసిక్స్ వరకు పూర్తయిపోయినట్టే. తర్వాత భారతదేశంలో న్యూక్లియర్ టెక్నాలజీ చరిత్ర గురించి మనం చెప్పుకోవాలి. అంటే మనకి కొంచెము ఎగ్జామినరు, కొంచెము ఆ ప్రొఫెసర్ అనేవాడు వీటికి అసలు హిస్టరీ మీద అంటే న్యూక్లియర్ టెక్నాలజీ హిస్టరీ మీద పట్టుందా లేదా అని తెలియజేసుకోవడం కోసము ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. సో హోమీ జహంగీర్ బాబా, భారత అణుశక్తి పితామహుడిగా అతనికి పేరు కదా, హోమీ జహంగీర్ బాబా గురించి అడగొచ్చు. ఓకే, సో ఇలాంటి ప్రశ్నలు అడగొచ్చు అనమాట. సో కాబట్టి అలాంటివి అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ మనకి దీని తర్వాత భారతదేశంలో అణు పరిశోధనా కేంద్రాలు గురించి చదువుకోవాలి. అంటే అణు పరిశోధనా కేంద్రాలు అంటే అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి ఏర్పడిన సంవత్సరం ఏంటి? సో వీటిన్నిటి గురించి మనం చదువుకోవాలి. అవి ఏ లక్ష్యంతో ఏర్పడ్డాయి? ఉదాహరణకి అణు పరిశోధనా కేంద్రాలలో ముఖ్యమైన కేంద్రాలు ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక 4 ఇచ్చాను. బాబా అణు పరిశోధనా కేంద్రం, బార్క్ అంటారు. ఇది ముంబైలో, మహారాష్ట్రలో ఉంది. 1954లో ఏర్పడింది. తర్వాత ఇందిరాగాంధీ అణు పరిశోధనా కేంద్రము, ఐజీసీఏఆర్ అంటారు. సో కల్పకం తమిళనాడులో ఉంది. 1971లో ఏర్పడింది. అలానే రాజారామన్న ఉన్నత సాంకేతిక కేంద్రం, ఆర్ఆర్సీఏటీ అంటారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఉంది. 1984లో ఏర్పడింది. అంటే మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం నేర్చుకోవాలి. ఓకే, సో ముంబై, మహారాష్ట్ర, అలానే తమిళనాడు కల్పకం, అలానే నెక్స్ట్ వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ కేంద్రము, ఇది కోల్కతా, పశ్చిమ బెంగాల్ ఉంది. 1977. ఇట్లా మనకి మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుంటే చాలా ఈజీగా గుర్తుండిపోతాయి ఇవన్నీ కూడా. సో మనం క్లాసుల్లో ఈ విధంగానే నేర్చుకుంటాం. తర్వాత నెక్స్ట్ ఇక చాలా చాలా ఇంపార్టెంట్, ఇప్పుడే మనం చెప్పుకున్నాం అణు రియాక్టర్లు. వీటి గురించి పక్కాగా అయితే ప్రశ్న అనేది గ్యారెంటీగా ఇస్తాడు. న్యూక్లియర్ రియాక్టర్స్ అంటే ఇప్పుడు న్యూక్లియర్ రియాక్టర్స్ గురించి చెప్పుకునేటప్పుడు రియాక్టర్ అంటే ఏంటి, రియాక్టర్లో ప్రధాన భాగాలు ఏంటో మనం నేర్చుకోవాలి. అణు రియాక్టర్లు అంటే ఇందులో ప్రధాన భాగాలు అణు ఇంధనం, న్యూక్లియర్ ఫ్యూయల్ అంటే ఇందులో మనకి ఫ్యూయల్గా దేన్ని వాడతాం? యురేనియం U-235, అలానే ప్లూటోనియం, అలానే థోరియం, ఇలాంటివి మనం ఫ్యూయల్గా వాడుతూ ఉంటాం. ఇవి నేరుగా ఎగ్జామ్లో అడుగుతున్నాడు, ఇవి నేరుగా అడుగుతాడు. అలానే మితకారిగా దేన్ని వాడతారంటాడు? మోడరేటర్గా గ్రాఫైట్, భారజలం, హెవీ వాటర్ అంటారు, సాధారణ నీరు. ఓకే, వీటిని. సో ఇవి చెప్పుకునేటప్పుడు మన భారతదేశంలో ఈ అణు ఇంధనాలకు సంబంధించి ఇక్కడ మనం నేరుగా చెప్పుకుంటాం. ఇప్పుడు సపోజ్ యురేనియం అనుకున్నాం, యురేనియం గురించి పక్కాగా మనం చెప్పుకుంటాం. యురేనియాన్ని పిచ్ బ్లెండ్ అనే ధాతు రూపంలో ఇది లభిస్తుంది. అలానే మనకి యురేనియాన్ని ఎల్లో కేక్ అని కూడా అంటారు. ఇట్లా దానికి సంబంధించి మనం చెప్పుకుంటాం. మన దేశంలో యురేనియం ఎక్కడ బాగా ప్రసిద్ధి? ఓకే, యురేనియంని ఎక్కడ బాగా వెలికి తీస్తారు? మన 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 కడపలో తుమ్మలపల్లి నిక్షేపం యురేనియానికి బాగా ప్రసిద్ధి. ప్రపంచంలో అతిపెద్ద యురేనియం నిక్షేపాల్లో ఒకటిగా పరిగణించబడే తుమ్మలపల్లి మన కడపలో ఉంది, మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇట్లాంటివి ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఓకే, అలానే నెక్స్ట్ మరి జాదుగడ, జార్ఖండ్, దాని గురించి మనం చెప్పుకుంటాము. యురేనియం నిల్వల పరంగా మన దేశం ఏ స్థానంలో ఉంది? ఇట్లాంటివి మనం తెలుసుకోవాలి. అలానే మితకారి అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం, గ్రాఫైట్, భారజలం, ముఖ్యంగా భారజలం, హెవీ వాటర్. ఈ హెవీ వాటర్కి సంబంధించి హెవీ వాటర్ భారజల కేంద్రాల గురించి మనం చెప్పుకోవాలి. అంటే ఉదాహరణకి తెలంగాణలో, మన పక్కన ఉన్న తెలంగాణలో హెవీ వాటర్ దానికి సంబంధించిన కేంద్రం ఉంది, మణుగూరులో ఉంది. ఇట్లాంటివి అడుగుతూ ఉంటాడు. ఓకే, సో అలానే మన నియంత్రణ కడ్డీలు, కంట్రోల్ రాడ్స్, ఈ యొక్క రియాక్టర్లో కంట్రోల్ రాడ్స్ వాడుతూ ఉంటాం, కాడ్మియం, అలానే బోరాన్ కడ్డీలు. అలానే శీతలీకరణగా అంటే కూలెంట్గా ద్రవ సోడియాన్ని, లేదా హీలియం, లేదా సాధారణ నీరుని వాడుతూ ఉంటాం. సో వీటి గురించి మనం డెప్త్గా చెప్పుకోవాలి. వీటి గురించి ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు అనమాట. ఓకే, సో నెక్స్ట్ భారతదేశంలో ముఖ్యమైన పరిశోధన రియాక్టర్ల గురించి చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు చూడండి, రియాక్టర్ అంటే ఏంటి, రియాక్టర్లో ఏమేమి ప్రధాన భాగాలు ఉంటాయో మనం చెప్పుకున్నాము. మరి ఇలాంటి ఈ యొక్క పరిశోధన రియాక్టర్ల గురించి మనం చెప్పుకోవాలి. ఉదాహరణకి పరిశోధన రియాక్టర్లు ఎప్పటి నుంచి మనకి అప్సరా నుంచి స్టార్ట్. అప్సరా చూడండి, ఆసియాలోనే మొట్టమొదటిది. పరిశోధన రియాక్టర్లో ఆసియాలోనే మొట్టమొదటిది. సో చూడండి, 1956, 1956 భారతదేశంలో అలానే ఆసియాలో మొట్టమొదటి అణు పరిశోధన రియాక్టర్ ఏదంటే అప్సరా. ఇది కొన్ని వందల సార్లు రైల్వేస్లో కానీ, కానిస్టేబుల్స్లో కానీ, అలానే ఇతర అన్ని పరీక్షల్లో అడిగాడు, చాలా పరీక్షల్లో అడిగాడు. ఓకే, అలానే ధ్రువ గురించి ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ఇప్పుడే మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో కూడా మనం చూసాం. దేశీయంగా నిర్మించిన అతిపెద్ద రియాక్టర్ ఏదంటే ధ్రువ. ఓకే, అలానే ఇంకా ఏంటి, ఇక్కడ
కామినీ గురించి మనం చెప్పుకోవాలి. చిన్న U33 ఇంధన రియాక్టర్ ఇది కామినీ అనేది. అలానే FBTR ఫాస్ట్ బ్రీడ్ పరీక్ష రియాక్టర్ 1985. సో వీటన్నిటి గురించి మనం చెప్పుకుందాం క్లాసుల్లో. సో ముఖ్యమైన పరిశోధన రియాక్టర్లు అంటే ఏంటో ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకున్నాం. అంటే ఇట్లాంటి వాటి గురించి మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ భారతదేశంలో 3 దశల అణువిద్యుత్ కార్యక్రమాన్ని మనం చేపడుతున్నాం. గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో మనము 3 దశల అణువిద్యుత్ కార్యక్రమాన్ని మనం చేపడుతున్నాం. 3 స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ అనేది మనం చేస్తున్నాం. చాలా 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 ఇంపార్టెంట్ ఇది. మొదటి దశ ఏంటి అంటే ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ని వాడుతున్నాం. PHWRS అంటారు, ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్. సో అంటే ఏంటి, దీనిలో ఏమేమి వాడతారు, ఇవన్నీ మనం చెప్పుకుందాం క్లాసుల్లో. చెప్తున్నాను ఇది. సో ఇప్పుడు చూడండి, ఈ ఓవర్వ్యూ క్లాస్ ఏదైతే ఉందో చాలా పైన మొత్తం కూడా ఏమేమి చదవాలి ఏంటి అంటే మొత్తంగా కూడా ఈ సిలబస్ని మనం డీకోడ్ చేస్తున్నాం, మైక్రో సిలబస్ డీకోడింగ్ చేస్తున్నాం కదా, వీటి నుంచి కూడా నేరుగా ప్రశ్నలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అలానే రెండవ దశ ఫాస్ట్ బ్రీడ్ రియాక్టర్స్, FBR అంటాం, FBR. అలానే మూడవ దశ ఏంటంటే అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అంటాం, దానినే థోరియం ఆధారిత రియాక్టర్ అని కూడా అంటాం. సో ఇట్లా మనకి 3 స్టేజెస్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ అనేది మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఓకే, సో దీని గురించి మనం వివరంగా చెప్పుకుంటాం. అలానే భారతదేశంలో అణువిద్యుత్ గురించి మనం చెప్పుకోవాలి. ఇది ఈ స్లైడ్ నుంచి కరెక్ట్గా ఒక ప్రశ్న దిగినా దిగొచ్చు, అంత ఇంపార్టెంట్ ఇది. ప్రస్తుతము మన భారతదేశంలో మొత్తము ఎన్ని అణువిద్యుత్ కేంద్రాలు ఉన్నాయంటే 7 అణువిద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇదే కదా. ఈ అణువిద్యుత్ కేంద్రాలు చదువుకోమని చెప్పాడు సిలబస్లో. న్యూక్లియర్, హౌ మెనీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఇన్ ఇండియా నౌ అంటే 7, టోటల్గా 7. భారతదేశంలో ప్రస్తుతం వాణిజ్యపరంగా 8780 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో మొత్తం ఎన్ని మనకి న్యూక్లియర్ రియాక్టర్స్ పనిచేస్తున్నాయి అంటే 24. ఓకే, సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఏంటంటే 7, న్యూక్లియర్ రియాక్టర్స్ ఏంటంటే 24. గుర్తుపెట్టుకోవాలి. మొత్తం అణువిద్యుత్ కేంద్రాలు ఏంటంటే 7 అందుబాటులో ఉన్నవి, పనిచేస్తున్నవి. అలానే వాణిజ్యపరంగా పనిచేస్తున్న రియాక్టర్స్, ఈ యొక్క అణువిద్యుత్ కేంద్రాల్లో ఉన్న రియాక్టర్స్ ఎన్ని పనిచేస్తున్నాయి అంటే 24 మొత్తం రియాక్టర్లు. మొత్తము వీటి ద్వారా ఎంత స్థాపిత మెగావాట్లు అంటే 8780 మెగావాట్లు. ఇది తప్పకుండా పరీక్షల్లో అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. స్థాపిత సామర్థ్యం, ఇన్స్టాల్డ్ కెపాసిటీ. ఓకే, నెక్స్ట్ ఇంకా మనల్ని ఏమని అడిగాడు, రేడియో ఐసోటోప్స్ గురించి చదవమన్నాడు. రేడియో ఐసోటోప్స్ యొక్క అప్లికేషన్స్, అనువర్తనాల గురించి చదవమన్నాడు. అంటే వైద్య రంగంలో ఎటువంటి ఐసోటోప్స్ మనం వాడుతున్నాం. ఉదాహరణకి వైద్య రంగంలో మెడిసిన్ అండ్ హెల్త్ కేర్లో అయోడిన్ 131, ఇది థైరాయిడ్ గ్రంథి సమస్యలను గుర్తించడానికి దీన్ని వాడుతున్నారు. అలాంటివి మనకు జతపరచడంలో అడుగుతూ ఉంటాడు, మ్యాచ్ ది ఫాలోయింగ్స్లో అడుగుతూ ఉంటాడు. ఓకే, అలానే కోబాల్ట్ 60 క్యాన్సర్ కణాలను నాశనం చేయడానికి వాడుతూ ఉంటారు. అలానే వ్యవసాయ రంగంలో ఫాస్ఫరస్ 32 మొక్కలు ఎరువుల్ని ఎంతవరకు పీల్చుకుంటున్నాయో గ్రహించడానికి ఇక్కడ దీన్ని వాడుతూ ఉంటారు, ఈ యొక్క రేడియో ఐసోటోప్ని. అలానే కార్బన్ డేటింగ్ అంటాం, కార్బన్ 14. సో దీని యొక్క సహాయంతో ప్రాచీన శిలాజాలు, చెట్లు మరియు పురాతత్వ అవశేషాలు అంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు పర్యావరణ అధ్యయనం కోసం. సో ఇటువంటివి జతపరచడాల్లో అడుగుతూ ఉంటాడు. యువతల వైపు రేడియో ఐసోటోప్స్ ఇచ్చి వీటి యొక్క అనువర్తనాలు, వీటి యొక్క అప్లికేషన్స్ ఇటువైపు ఇచ్చి జతపరచమంటాడు. సో కాబట్టి దాన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ భారతదేశంలో అణు పరీక్షల గురించి మనం చదువుకోవాలి. భారతదేశంలో అణు పరీక్షలు కనుక చూసుకున్నట్లయితే పోఖ్రాన్లో జరిపారు. పోఖ్రాన్లో జరిగిన పోఖ్రాన్ 1 అంటారు దీన్ని, ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అంటారు మరో పేరుతోటి. 1974లో జరిగింది. సో డేట్తో సహా గుర్తుపెట్టుకోవాలి. 1974 మే 18. ఎవరి నాయకత్వంలో, అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నేతృత్వంలో జరిగింది ఇది. సో దీని యొక్క పోఖ్రాన్ 1లో జరిగిన ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ కదా. సో కోడ్ నేమ్ ఏంటంటే అదే ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ. సో దీని గురించి మనం వివరంగా చెప్పుకుంటాం. అసలు ఈ ఆపరేషన్ ఏ విధంగా జరిగింది, ఆపరేషన్లో ఎవరెవరు పాల్గొన్నారు, అప్పుడు ఆ టైంలో ఏం జరిగింది, మొత్తం కూడా ఒక స్టోరీ లాగా మనం చెప్పుకుందాం. అలానే పోఖ్రాన్ 2 ఆపరేషన్ శక్తి, దీని కోడ్ నేమ్ 1998. సో ఇక్కడ 2 తేదీల్లో జరిగింది. 1998 మే 11 నుంచి మే 13, మే 13 అండి. ఈ 2 తేదీల్లో జరిగింది. నాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో దీన్ని నిర్వహించడం జరిగింది. ఆపరేషన్ శక్తి దీని యొక్క కోడ్ నేమ్. ఈ 2 డేస్ జరిగింది అనమాట, 11, 13. ఓకే, సో ఇక్కడ ఆ 2 డేస్లో మే 11 ఏదైతే ఉందో, మే 11 నిర్వహించిన పోఖ్రాన్ 2 అణు పరీక్షల విజయానికి గుర్తుగా మనము ప్రతి సంవత్సరం కూడా మే 11న భారతదేశంలో జాతీయ సాంకేతిక దినోత్సవము, నేషనల్ టెక్నాలజీ డే అనేది మనం జరుపుకుంటూ ఉంటాం. సో నేషనల్ టెక్నాలజీ డే 11th May 2026 మొన్న కూడా జరుపుకున్నాము. సో దీని యొక్క థీమ్ ఏంటి, వీటన్నిటి గురించి మనం క్లాసులో చెప్పుకుందాం. ఓకే, సో నెక్స్ట్ న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించి భారతదేశము ఏమైనా ఒప్పందాలు జరుపుకుందా. ఎటువంటి ఒప్పందాలు అంటే ప్రధాన ద్వైపాక్షిక ఒప్పందాలు, అంటే వేరే దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుందా. ఎస్, సో వాటిని ఏమంటారంటే సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్స్ అంటారు. అమెరికా తోటి మనం ఒప్పందం కుదుర్చుకున్నాం, దాన్ని 123 అగ్రిమెంట్ అంటాము. 2008లో జరిగింది, అణు ఇంధన సరఫరా గురించి. అలానే ఫ్రాన్స్తో జరుపుకున్నాము సహకార ఒప్పందం, దీన్ని జైతాపూర్ ప్రాజెక్టు గురించి చెప్పుకున్నాం. అలానే రష్యాతోటి కూడా మనము ఈ యొక్క అగ్రిమెంట్ కుదుర్చుకున్నాము, కూడంకులం అణువిద్యుత్ కేంద్ర సాంకేతిక బదిలీ గురించి. అలానే కెనడా తోటి, ఆస్ట్రేలియా తోటి యురేనియం సరఫరా గురించి మనము
న్యూక్లియర్ అగ్రిమెంట్స్ జరుపుకున్నాం. వీటన్నిటి గురించి మనం చెప్పుకుందాం. అలానే అంతర్జాతీయ అణు సంస్థలతోటి భారతదేశం ఏమన్నా ఒప్పందం కుదుర్చుకుందా అంటే అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఏదైతే ఉందో దాంతో కుదుర్చుకున్నాము. అలానే న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్ ఏదైతే ఉందో ఎన్ఎస్సి దాంతో మనం చేసుకున్నాము. అలానే ఎంసీటీఆర్, అలానే వాసేనార్ అమెరికా, ఆస్ట్రేలియా గ్రూప్ ఇలాంటి వాటితో కూడా మనం చేసుకున్నాం అగ్రిమెంట్స్. సో వీటన్నిటి గురించి మనం క్లాసులో చెప్పుకుంటాం. అంటే వీటి గురించి కూడా మనకి ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. ఓకే, ఇది దీనికి సంబంధించి. సో నెక్స్ట్ మనము ఈ చాప్టర్ 1లో ఇంకొక దాని గురించి మనం చెప్పుకుందాం. అదేంటంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఐసిటి. సో దీని గురించి మనం చెప్పుకుందాం, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో చూడండి, సో దీనిలో మనం ఏమేమి చదువుకోవాలి? నేషనల్ పాలసీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అలానే డిజిటల్ ఇండియా మిషన్, సో దీని యొక్క ఇనిషియేటివ్స్ అండ్ ఇంపాక్ట్, ఈ గవర్నెన్స్ ప్రోగ్రామ్స్ అండ్ సర్వీసెస్, సైబర్ సెక్యూరిటీ కన్సర్న్స్, అలానే నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ. సో ఇది మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా ఉపయోగపడుతుందండి. సో ఆగస్టు 15న గ్రూప్ 1 నోటిఫికేషన్ రాబోతుంది కదా. సో ఆ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఐసిటి గురించి ఉంది. సో కాబట్టి ఇక్కడ నేర్చుకుంటే దానికి కూడా ఉపయోగపడుతుంది. చూద్దాం, చూడండి. సమాచార మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ, సో దీని గురించి మనం చెప్పుకోవాలి. నేషనల్ పాలసీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మనం చదువుకోవాలి. అలానే డిజిటల్ ఇండియా మిషన్ చాలా చాలా ఇంపార్టెంట్. దీని నుంచి అసలు ప్రశ్న లేనిదే పేపర్ ఉండదు, అంత ఇంపార్టెంట్. సో డిజిటల్ ఇండియా మిషన్లో భాగంగా, అంటే ఈ మిషన్లో భాగంగా కార్యక్రమాలు ఏంటి, సో ఇంపాక్ట్, ప్రభావం ఏంటో ఒకసారి మనం చెప్పుకోవాలి. అలానే ఈ గవర్నెన్స్ కార్యక్రమాలు, అలానే సేవలు, సైబర్ సెక్యూరిటీ ఆందోళనలు, అలానే నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ. ఎక్కువగా సో ట్రెండ్కి తగ్గట్టుగా పేపర్ ఇవ్వాలంటే సైబర్ సెక్యూరిటీ ఆందోళన గురించి, సైబర్ సెక్యూరిటీ పాలసీ గురించి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. సో చూద్దాం, చూడండి. సో మనం ఏమేమి చదవాలి? సమాచారం మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఐసిటీలో భాగంగా ఇప్పుడు ఇవి అంటే వీటిలో ఏమేమి చదవాలి ఒకసారి చూద్దాం. అసలు ఇలాంటి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ఏదైతే ఉందో ఇందులో ఏమేమి చదవాలో తెలియక ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. సిలబస్ని మైక్రో డీకోడింగ్ చేయాలండి ఎప్పుడైనా కానీ. సో ఒక పాఠం చెప్పే ఒక గురువు మైక్రో సిలబస్ని మొత్తం కూడా ఆ సిలబస్ని మైక్రో డీకోడింగ్ చేయాలి. చేసిస్తే ఈజీగా అర్థవంతంగా చదువుకుంటారు. చూడండి, నేషనల్ పాలసీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2012 మనం చదువుకోవాలి. సో యాజ్ పర్ సిలబస్ ప్రకారమే మనం చదువుకోవాలి. చూడండి, నేషనల్ పాలసీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2012 అంటే 2020 నాటికి ఈ పాలసీ ప్రకారం నేషనల్ పాలసీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2012లో చేశారు. 2020 నాటికి ఏమేం చేయాలో లక్ష్యాలు ఉన్నాయి. చూడండి, ఆర్థిక వృద్ధి అంటే పరిశ్రమ ఆదాయము $300 బిలియన్లకి పెంపు అనేది చేసుకోవాలి. మన క్లాసులో చెప్పుకుందాం, చాలా వివరంగా చెప్తాను దీని గురించి. అలానే ఉపాధి కల్పన ఈ పాలసీ ప్రకారం 10 మిలియన్ల అదనపు ఉద్యోగాలు సాధించాలి. ఇవి నేరుగా అడిగిన సందర్భాలు ఉన్నాయి. అలానే ఈ లిటరసీ సాధించాలి, అంటే ప్రతి ఇంట్లో ఒక డిజిటల్ అక్షరాస్యత ఉండాలి, ఒక్కలైనా ఉండాలి డిజిటల్ అక్షరాస్యతలు. అలానే డిజిటల్ సేవలు ప్రభుత్వ సేవలు ఎలక్ట్రానిక్ పద్ధతిలో వాడాలి. అంటే సో 2000కు ముందు మొత్తం కూడా కాగితాల రూపంలోనే, కానీ డిజిటల్ సేవలు ప్రభుత్వ సేవలు ఎలక్ట్రానిక్ పద్ధతిలో వాడాలంటే విద్యారంగంలో అంటే డిజీ లాకర్ వాడాలి. డిజీ లాకర్ ఎలా వాడాలి? డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా ఓకే అన్ని స్కూల్స్కి సంబంధించి కానీ, లేకపోతే ప్రభుత్వ స్కూల్ అనే కాదు, ఇంకా ప్రభుత్వ ఆఫీసులకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ని ఒక సర్వర్లో లాక్ చేసి ఉంచాలి. దాన్ని డిజీ లాకర్ అంటారు. అలా ఒక లాకర్ లాగా అన్నమాట, ఒక భద్రపరిచే ఒక స్థలం లాగా డిజీ లాకర్ అనేది పనిచేస్తూ ఉంటుంది. అలానే విద్యారంగంలో దీక్ష అనే పోర్టల్ని మనం వాడుతున్నాం. సో ఇది కూడా ప్రభుత్వ సేవే. అలానే పిఎం ఈ విద్య అని వాడుతున్నాం. అలానే పెన్, సో చూడండి పిఈఎన్, పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్ అంటాం. మనం పాన్ వాడుతున్నాం, పర్మనెంట్ అకౌంట్ నెంబర్, అది మనకి బ్యాంకింగ్ రంగంలో. అలా కాకుండా విద్యారంగంలో పెన్, సో మనకి అన్ని స్కూల్స్ కూడా అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోమని చెప్తున్నాయి. సో అలాంటివి, సో ఇలాంటివన్నీ కూడా డిజిటల్ సేవలు ప్రభుత్వ సేవలు మనకు అందిస్తూ ఉంటుంది ఎలక్ట్రానిక్ పద్ధతిలో. అలానే వైద్య రంగంలో కూడా మనం ఈ యొక్క ప్రభుత్వ సేవల్ని యూజ్ చేసుకోవాలి. అంటే వైద్య రంగంలో అంటే ఉదాహరణకి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఉంది కదా, సో అది అట్లా. అలానే బ్యాంకింగ్ రంగంలో అంటే పిఎం జన్ధన్ యోజన కానీ, అలానే వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో, అనేక రంగాలలో ప్రభుత్వ సేవలు ఎలక్ట్రానిక్ పద్ధతిలో మరి ఉండాలి అని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అలానే నెక్స్ట్ ఇంకా చూడండి, సాంకేతికతను ప్రోత్సహించడం అంటే క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, సోషల్ మీడియా కానీ, అలానే స్థానిక భాషా సాంకేతికతలు కానీ, ఇటువంటివన్నీ కూడా మనము యూజ్ చేసుకోవాలి. ఇదే నేషనల్ పాలసీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2012, 2020 నాటికి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఓకే, అలానే ఇంకా సిలబస్లో ఇంకా ఏం చెప్పాడు? డిజిటల్ ఇండియా మిషన్ గురించి మనం చాలా డెప్త్గా చదువుకోవాలి. ఎందుకంటే పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఒక మార్క్ అనేది దీని నుంచి ఇస్తాడండి. సో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా డిజిటల్ ఇండియా మిషన్ గురించి ఒక ప్రశ్న గ్యారంటీగా ఇస్తాడు. చూడండి, దీని యొక్క లక్ష్యం ఏంటి? ప్రారంభ తేదీ 1 జూలై 2015. దీని నుంచి కూడా ప్రశ్నలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, అందుకని చెప్తున్నాను.
అలానే ఎవరు ప్రారంభించారు? నరేంద్ర మోడీ. అలానే ప్రధాన ఉద్దేశం ఏంటి? ప్రభుత్వ సేవలు అయితే ఉన్నాయో వాటిని పౌరులకి అంటే మనకి ఆన్లైన్ ద్వారా సులభంగా అందించడం. అలానే దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ కనెక్టివిటీని మెరుగుపరచడము. అలానే సాంకేతికతను సామాన్యులకు కూడా చేరువేయడము. ఇది డిజిటల్ ఇండియా ప్రధాన ఉద్దేశం. మరి ఇలాంటి డిజిటల్ ఇండియా మిషన్ గురించి మనం చాలా షార్ట్ కట్‌గా నేర్చుకుంటాం మొత్తం గూడా. చూడండి, దీనికి ప్రధానంగా 3 భాగాలున్నాయి. 3 ఇక్కడ రాశాను చూడండి 3 భాగాలు. ఆ 3 భాగాలేంటి? ప్రతి పౌరుడికి కూడా డిజిటల్ మౌలిక సదుపాయాలు అందించాలి. డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అందించాలి. అలానే డిమాండ్ మేరకు పాలన, అలానే సేవలు, గవర్నెన్స్ అండ్ సర్వీస్ అందించాలి. అలానే పౌరులు డిజిటల్ సాధికారత, డిజిటల్ ఎంపవర్‌మెంట్ సాధించాలి. డిజిటల్ ఇండియా మిషన్‌కి 9 పిల్లర్స్ ఉన్నాయి. 9 స్తంభాలు, 9 పిల్లర్స్ ఉన్నాయి. ఆ 9 పిల్లర్స్ ఇక్కడ రాసి పెట్టాను చూడండి. ఈ 9 పిల్లర్స్ గురించి అడుగుతా ఉంటాడు. చూడండి, బ్రాడ్ బ్రాండ్ హైవేస్, అలానే యూనివర్సల్ మొబైల్ కనెక్టివిటీ, పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్, ఈ గవర్నెన్స్, ఎలక్ట్రానిక్ తయారీ, అలానే ఐటీ ఫర్ జాబ్స్, త్వరిత ప్రభావ కార్యక్రమాలు ఇలాంటివి. మనకి సిలబస్లో ఈ గవర్నెన్స్ కూడా ఇచ్చాడు. ఈ గవర్నెన్స్ అంటే ఏమేమి చదువుకోవాలి? ఈ గవర్నెన్స్ చూడండి, ఈ గవర్నెన్స్లో అనేక రకాలు ఉంటాయి మొత్తం కూడా. అవి మొత్తం కూడా మనం నేర్చుకుందాం. ఈ గవర్నెన్స్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టేనే ప్రభుత్వము మనకి ఏమేమి సేవలు అందిస్తూ ఉంటుందో ఇక్కడ మనం చెప్పుకుంటాం. సో ఉదాహరణకి కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి ఏంటి? ఈ గవర్నెన్స్ అంటే భూమి ప్రాజెక్ట్ ఉంది, అట్లాంటివి. దాని తర్వాత మై గవర్నమెంట్ పోర్టల్ ఉంది, అలానే ఉమాంగ్ యాప్ ఉంది, ఓకే, అలానే పిఎం వాణి ఉంది. సో ఇలాంటివన్నీ కూడా ఈ గవర్నెన్స్ రూపంలో మనకి తెచ్చింది. సో అలానే నెక్స్ట్ ఇంకా ఏంటి? ఈ డిజిటల్ ఇండియా మిషన్ అనేది కీలక విజయాలు ఏంటి? 11 ఏళ్ల ప్రస్థానం గురించి మనం చెప్పుకుందాం. 2015 నుంచి 2026 వరకు ఈ 11 ఏళ్లలో మనం ఏం సాధించామో మనం చెప్పుకుందాం క్లాసుల్లో. అలానే మనం ప్రతి ట్రాన్సాక్షన్ యూపీఐ రూపంలో వాడుతున్నాం. ఇది కూడా డిజిటల్ ఇండియా మిషన్ రూపంలో వచ్చిందే. 49% గ్లోబల్ రియల్ టైమ్ పేమెంట్స్ మనం వాడుతున్నాం. అలానే జీడీపీలో 12-14% డిజిటల్ ఎకానమీ వాటా ఉంది. మొత్తము 12-14% మనం డిజిటల్ ఎకానమీనే చేస్తున్నాం. అలానే 97% గ్రామ పంచాయతీలు అనుసంధానం చేశాం భారత్ నెట్ ద్వారా, ఓకే, ఇంటర్నెట్. అలానే 51.6 కోట్ల డిజిటల్ లాకర్ల యూజర్లు. వీటన్నిటి గురించి మనం చెప్పుకుందాం, ఓకే. ఇది నెక్స్ట్ ఇంకా ఏముంది సిలబస్లో అంటే జాతీయ సైబర్ సెక్యూరిటీ పాలసీ మనం చదువుకోవాలి. అంటే 2013 ఉంది. ఈ సెక్యూరిటీ పాలసీ గురించి మనం వివరంగా చెప్పుకుందాం. దీని యొక్క లక్ష్యాలేంటి? జాతీయ సైబర్ సెక్యూరిటీ పాలసీ 2013 యొక్క లక్ష్యాలేంటి? ఇవన్నీ కూడా లక్ష్యాలే, ఓకే. ఈ లక్ష్యాలన్నిటి గురించి మనం చెప్పుకుందాం, ఓకే. చూడండి, 24/7 ముప్పు హెచ్చరిక యంత్రాంగాన్ని ఈ యొక్క పాలసీ అనేది తీసుకురావడం జరిగింది. అంటే 24 గంటలు 7 రోజులు మొత్తం కూడా, అంటే ఎవ్రీ టైం మొత్తం కూడా ఎవరైనా సైబర్ సెక్యూర్కి సంబంధించిన ముప్పుకి గురైతే హెచ్చరిక యంత్రాంగాన్ని తీసుకురావాలని చెప్పేసి ఈ పాలసీలో రాశారు, ఓకే. ఆ పాలసీ ఆధారంగానే ఏం తీసుకొచ్చారంటే చూడండి ఒకసారి, ఎవరైనా సైబర్ దాడులకు గురైతే ఈ సైబర్ దాడులు కూడా మనం నేర్చుకోవాలండి. సైబర్ దాడులు కూడా నేర్చుకోవాలి. సైబర్ దాడుల రకాలు మనం నేర్చుకోవాలి. అంటే ఏంటి? మాల్వేర్ అంటే ఏంటి? ఇందులో ఏమేమి వస్తాయి? అలానే రాన్సమ్ వేర్ అంటే ఏంటి? ఇందులో ఏమేమి వస్తాయి? అంటే ఏంటి రాన్సమ్ వేర్ అంటే ఏంటి? అలానే ఫిషింగ్ అంటే ఏంటి? ఓకే. అలానే డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీస్, డిడిఓఎస్ అంటే ఏంటి? అలానే మ్యాన్ ఆఫ్ ది మిడిల్ అటాక్ అంటే ఏంటి? అలానే సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? అలానే జీరో డే ఎక్స్ప్లాయిట్ అంటే ఏంటి? ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా సైబర్ దాడుల రకాలు. ఎవరైనా ఒక పౌరుడు ఇలాంటి సైబర్ దాడికి గురైతే, ఓకే, ఇలాంటి సైబర్ దాడులకి ఇన్ని రకాల సైబర్ దాడులు ఉన్నాయి, ఇంకా రకాలు ఉన్నాయి, మనం చెప్పుకుందాం క్లాసుల్లో. అయితే ఇలాంటి సైబర్ దాడులకు గురైతే జాతీయ సైబర్ సెక్యూరిటీ పాలసీ 2013 ప్రకారము హెచ్చరిక యంత్రాంగాన్ని తీసుకురావడం జరిగింది. అంటే ఏమేంటి చూడండి ఒకసారి. భారతదేశంలో ఈ సైబర్ భద్రతకి నోడల్ ఏజెన్సీగా ఒక యంత్రాంగాన్ని తీసుకొచ్చారు. ఆ యంత్రాంగం పేరే చాలా చాలా ఇంపార్టెంట్, సిఈఆర్టీ ఇన్, అంటే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇండియా. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది లేకుండా పేపర్ ఉండదు, అంత ఇంపార్టెంట్. దేశ సైబర్ భద్రతని పర్యవేక్షించడము, అలానే దాడులకు స్పందించడము దీని యొక్క బాధ్యత, దీని యొక్క విధి. ఈ నోడల్ ఏజెన్సీ యొక్క విధి ఏంటి అని అడుగుతారు ఎగ్జామ్లో. సో దేశంలో సైబర్ భద్రతని పర్యవేక్షించడం, అలానే దాడులకు స్పందించడం. చూడండి, దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2004లో ఏర్పాటు చేశారు. దేని ప్రకారం అంటే సో ఆ పాలసీ ప్రకారమే, కాకపోతే చట్టం ప్రకారం ఏర్పాటు చేయాలి కదా, అందుకని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ చట్టం 2000లోని సెక్షన్ 70B ప్రకారం ఇది ఎగ్జామ్లో నేరుగా అడుగుతాడు. అలానే దేశ సైబర్ భద్రతకి నోడల్ ఏజెన్సీగా చట్టబద్ధమైన హోదా అనేది ఈ చట్టం ప్రకారం వచ్చింది దీనికి. సో దీనికి ప్రధాన విధులు ఏంటి? భారతదేశంలో సైబర్ భద్రతని పర్యవేక్షించడము, అలానే ఎక్కడైనా సైబర్ దాడులు జరిగినప్పుడు అత్యవసరంగా స్పందించడం, ముప్పులని ముందే గుర్తించి నివారించడం. మన ఫోన్లకు ఒక్కోసారి వస్తూ ఉంటాయి, మన ఫోన్లకి అలర్ట్ మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఎక్కడి నుంచి అంటే దీని నుంచే, ఓకే, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ దీని నుంచే వస్తూ ఉంటాయి. అలానే ఇది ఏ మంత్రిత్వ శాఖ నుంచి పనిచేస్తూ ఉంటుంది? కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కింద ఇది పనిచేస్తూ ఉంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అలానే దీని ఆధ్వర్యంలో చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి. సిఈఆర్టీ ఇన్
ఓకే, దీని ఆధ్వర్యంలో చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి. ఒక చొరవ ఏంటంటే, అంటే చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి. ఇనిషియేటివ్స్లో చాలా మంచి ఇనిషియేటివ్ ఏంటంటే సైబర్ స్వచ్ఛతా కేంద్రం. ఇది ఏం చేస్తుంది? సైబర్ స్వచ్ఛతా కేంద్రం ఏం చేస్తుందంటే, సో భారతదేశం యొక్క బోట్ నెట్ క్లీనింగ్, ఇది ఒక మాల్వేర్ అండి. ఇది ఒక బోట్ నెట్ అనేది ఇక్కడ సైబర్ దాడికి సంబంధించిన ఒక మాల్వేర్ ఇది. సో ఈ బోట్ నెట్ క్లీనింగ్ అలానే మాల్వేర్ అనాలిసిస్ కేంద్రం అనమాట ఇది. సో చూడండి, బోట్ నెట్ల నుంచి వినియోగదారులకు రక్షణ కల్పిస్తుంది ఈ యొక్క సైబర్ స్వచ్ఛతా కేంద్రం అనేది. అలానే మాల్వేర్ సోకిన సిస్టమ్ల కోసం క్లీనింగ్ టూల్స్ని ఏర్పాటు చేస్తుంది, ముందస్తు హెచ్చరికలు మరియు అవగాహన చేస్తుంది. అలానే ఉచిత మాల్వేర్ క్లీనింగ్ టూల్స్ అందజేస్తుంది. అలానే బ్రౌజర్ క్లీనప్ సొల్యూషన్స్ అందజేస్తుంది, బోట్ నెట్ గుర్తింపు అలానే సమాచార వ్యాప్తి. ఇదేంటి అంటే, ఈ సైబర్ స్వచ్ఛతా కేంద్రం ఏంటంటే సిఈఆర్టీ, ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా ఇక్కడ, ఈ యొక్క కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఏదైతే ఉందో దాని యొక్క ఇనిషియేటివ్ అనమాట. ఓకే, సో అలానే ఇక్కడ దేని కింద పనిచేస్తుందంటే ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కిందే ఇది పనిచేస్తుంది. భాగస్వామి సంస్థలతోటి సహకారం కూడా తీసుకుంటుంది. సో సైబర్ స్వచ్ఛతా కేంద్రం ఇది మనం క్లాసుల్లో చాలా వివరంగా చాలా నెమ్మదిగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. సో చూడండి, దీని నుంచి ఎలాంటి ప్రశ్నలు వచ్చాయో చూద్దాం ఒకసారి. దీని నుంచి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ ఇండియా మిషన్ ఏదైతే ఉందో, డిజిటల్ మిషన్ సంబంధం లేని విషయం ఏంటి? సో దీన్ని మనం చదువుకోవాలి దీని గురించి. ఓకే, అలానే ఇంకేమేమి అడిగాడు? డిజిటల్ అరెస్ట్ అనగానేమి? ఇప్పుడే మనం చెప్పుకున్నాం, సైబర్ సెక్యూరిటీలో భాగంగా ఇది అడిగాడు, డిజిటల్ అరెస్ట్ గురించి చెప్పుకుందాం ఇది. అలానే ఇంకా ఏమడిగాడు? పెట్యా అలానే వానాక్రై అనే పదాలు దేనికి సంబంధించినవి? ఇప్పుడే మనం చెప్పుకున్నాం, సైబర్ ఈ యొక్క సైబర్ దాడులు ఏవైతే ఉన్నాయో, సైబర్ దాడులు మనం చెప్పుకునేటప్పుడు ఇప్పుడే మనం చెప్పుకున్నాం చాలా సైబర్ దాడులు ఉంటాయని చెప్పేసి. వాటిలో కొన్ని పదాలు ఉంటాయి, ఆ పదాలు కూడా మనం చెప్పుకోవాలి. రాన్సమ్ వేర్కి సంబంధించిన పదాలు అనమాట. సో చెప్పుకుందాం అవి. అలానే నెక్స్ట్ ఇంకా ఐసీటీ గురించి అడిగాడు ఇక్కడ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఐసీటీ గురించి అడిగాడు. ఇప్పుడే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా. సో వివిధ సామాజిక, ఆర్థిక, భౌగోళిక నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థుల మధ్య డిజిటల్ అంతరాన్ని తగ్గించడానికి పాఠశాల పథకంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూపొందించబడింది. ఇట్లాంటి ఐసీటీ వాటి గురించి అప్లికేషన్స్ అడిగాడు, వాటి గురించి కూడా మనం చెప్పుకుందాం. అలానే ఇంకా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసీటీ గురించి ఇంకొక ప్రశ్న కూడా ఇక్కడ అడిగాడు. ఇవన్నీ కూడా ఇవి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎగ్జామ్లో అడిగాడు అన్నమాట మొత్తం కూడా. అంటే ఇంత మనకి అప్లికేషన్స్ రూపంలో అడిగాడు మొత్తం కూడా, ఇలా కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో. అలానే నెక్స్ట్ ఇంకా చూడండి, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ గురించి అడిగాడు. దీని గురించి కూడా మనం చెప్పుకుంటాం, సైబర్ సెక్యూరిటీ గురించి చెప్పుకునేటప్పుడు ఇది వస్తుంది. అలానే నెక్స్ట్ ఇప్పుడు ఇంతకుముందే మనం చెప్పుకున్నాం క్లాసుల్లో, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అని, అంటే సిఆర్టీ అని. దీని యొక్క కీలక విధుల్లో ఒకటి ఏమిటి? ఇంతకుముందు మనం చెప్పుకున్నాము, తాజా సైబర్ బెదిరింపులు ఎదుర్కొనే చర్యలకు సంబంధించి క్రమం తప్పకుండా హెచ్చరికలు, సలహాలని జారీ చేస్తుంది, చెప్పుకున్నాం కదా. అలానే డిజిటల్ ఇండియా మిషన్ ఎప్పుడు ప్రారంభించబడింది? ఇది ఎఫ్బిఓ పరీక్షలో అడిగాడు. ఇది చాలా సింపుల్గా అడిగాడు చూడండి. ఇప్పుడే మనం చెప్పుకున్నాం 2015. అలానే సైబర్ భద్రతకి ఏ భారతీయ సంస్థ బాధ్యత వహిస్తుంది? విచ్ ఇండియన్ ఏజెన్సీ రెస్పాన్సిబుల్ ఫర్ సైబర్ సెక్యూరిటీ? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం సిఈఆర్టీఎన్. ఇది లేకుండా పేపర్ ఉండదని మనం చెప్పుకున్నాం కదా. ఇలాంటివి మనం చదువుకోవాలి క్లాసుల్లో. ఓకే, అలానే ఇంకా చూడండి, డిజిటల్ డాక్యుమెంట్లని నిల్వ చేయడానికి మరియు పంచుకోవడానికి సురక్షితమైన ఆన్లైన్ ప్లాట్ఫామ్ అందించే భారతదేశం ప్రభుత్వ నేతృత్వంలో చొరవ ఏంటి? ఓకేనా. సో ఇవి మనకి గవర్నెన్స్ ఏదైతే ఉందో గవర్నెన్స్ రూపంలో అడిగాడు అనమాట, డిజీ లాకర్. అలానే నెక్స్ట్ ఇంకా ఏంటి? వినియోగదారులు తమ పరికరాల నుంచి హానికరమైన సాఫ్ట్వేర్ మరియు బోట్నెట్లు గుర్తించడానికి, తొలగించడానికి సహాయపడే ప్రభుత్వ చొరవ ఏంటి? ఇప్పుడే మనం చెప్పుకున్నాము, సైబర్ స్వచ్ఛతా కేంద్రము. సో ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు అనమాట. ఓకే, సో దీని గురించి ఇది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.